मतलब ये वायुमंडल ऐसा क्यों बना? सतयुग त्रेता द्वापर कलयुग का तो हम सब जानते ही हैं, ये तो कॉमन चीज हो गई। सतयुग त्रेता द्वापर कलयुग 4 युग। तो सतयुग में सतोप्रधान नेचर थी। नेचर माना प्रकृति। अब प्रकृति के 5 तत्व किससे प्रभावित होते हैं? मनुष्य आत्माओं की वायुमंडल विचारधारा से वायुमंडल प्रभावित होता है। 5 तत्व। मनुष्य धरती पर जो मनुष्य है, सतयुग में सतोप्रधान थे, पॉजिटिव सोच थी, इसलिए नेचर माना, मनुष्य की नेचर माना स्वभाव संस्कार सतोप्रधान था। इसलिए नेचर माना 5 तत्व। जैसे मनुष्यों की नेचर है वैसे नेचर माना प्रकृति माना 5 तत्व बनता है। इसकी इफेक्ट मनुष्यों की सोच की इफेक्ट आज मनुष्यों की धीरे धीरे सतयुग त्रेता द्वापर और कलयुग में आज नेगेटिव सोच हो गई। धीरे धीरे आत्मा भी जन्म मरण के चक्र में आते आते आत्मा में अनेक जन्मों का रिकॉर्ड पड़ा हुआ है और आत्मा पर अनेक जन्मों का चारों ओर घेरा पड़ा हुआ है। सूक्ष्म शरीरों का घेरा पड़ा हुआ है। अनेक सूक्ष्म शरीरों का घेरों के बंधनों से आत्मा घेरी हुई है और उसमें जल और मिट्टी ऐड हो गई, 5 तत्वों में आ गई और मृत्युलोक में आ गई। ये मृत्युलोक है। अब मृत्युलोक को, ये सारी धरती को एक साथ में परिवर्तन करना है। इसलिए हमेशा मैं सभी आत्माओं को कहता हूं कि बेहद की सोच रखो, हद की सोच न रखो। सभी के लिए अच्छा सोचो। सारे जो भी सोचो, मन में अपने परिवार के लिए जो सोचते हो कि मेरा परिवार का कल्याण हो, इसकी बजाय परिवार से आगे बढ़ो और बेहद के विश्व के लिए बेहद की सोच रखो कि बेहद के विश्व का परिवर्तन हो, बेहद के विश्व का कल्याण हो, बेहद का विश्व का सभी आत्माओं का कल्याण हो, बेहद के विश्व में। अब बेहद का विश्व कितना बड़ा है वो थोड़ा आपको जानना पड़ेगा। जैसे साइंस की भाषा में कहते हैं सोलर सिस्टम, गैलेक्सी। एक गैलेक्सी में अरबों सोलर सिस्टम है और अरबों गैलेक्सी है, अरबों खरबों गैलेक्सी एक यूनिवर्स में। ऐसे ग्रेट पैरेलल यूनिवर्स भी है और एक मल्टीवर्स में। तो पूरे मल्टीवर्स में 5 तत्वों की दुनिया बनी है। 5 तत्वों की दुनिया माना मृत्यु लोक और अमर लोक माना परम तत्वों की दुनिया। तो हमारा लक्ष्य है पूरे मल्टीवर्स को चेंज करना और पूरे मल्टीवर्स को चेंज केवल परम शांति के वाइब्रेशन से, तुम आत्मा की शक्ति से कर सकते हो। आत्मा बेहद परम महाशांति బాపూజీ వాయుమండలంలో తమో ప్రధానం ఎలా వచ్చింది, ప్రకృతి ఎలాగా, నేచర్ ఎలా మారిందో అనేటువంటి విషయం ఈ చిన్న క్లిప్పింగ్లో చెప్పారు. హిందీలో ఇంతవరకు మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. ఇప్పుడు వాయుమండలం ఇలా ఎందుకు తయారైనది? సత్య త్రేత ద్వాపర కలియుగాల గురించి అందరికీ తెలిసినది. ఇది కామన్ విషయం అయిపోయింది. సతయుగంలో సతో ప్రధానమైన నేచర్ ఉంటుంది. నేచర్ అంటే ప్రకృతి. మరి ఈ ప్రకృతి దేనికి ప్రభావితం అయిపోయింది? ఎందుకు ఇలా అయింది అంటే మానవుల యొక్క ఆలోచనలతోటే వాయుమండలం తయారవుతుంది. సతయుగంలోని మానవులు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు, పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు. మానవుల యొక్క నేచర్, స్వభావ సంస్కారాలు అక్కడ సతో ప్రధానంగా ఉంటూ ఉండేవి. ఇప్పుడు నేచర్లో, ప్రకృతిలో పంచతత్వాలు ఎక్కువగా ఉన్న కారణం వల్ల అలాంటి వాయుమండలం తయారైంది. ఇప్పుడు ప్రస్తుతం మానవులు కలియుగంలో నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని యొక్క ఎఫెక్ట్ వాయుమండలం మీద పడుతూ ఉంది. ఇంకా త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం లోపల సత్వ సామాన్యంగా, రజో ప్రధానంగా అయ్యి తమో ప్రధానంగా అయిపోయింది వాతావరణం. అందుకనే ఆత్మలు జన్మ మరణ చక్రంలోకి వస్తూ అనేక జన్మల లోపల ఉన్నటువంటి రికార్డింగ్ అంతా కూడా వారి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఆత్మ ఎంతెంత బలహీనంగా అవుతూ ఉంటుందో అనేక జన్మలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అనేక జన్మల ఖాతాలు సూక్ష్మ శరీరంలో మరి ఆరాలాగా ఉంటూ ఉంటాయి. అనేక లేయర్స్ లాగా ఏర్పడ్డాయి. అనేక కర్మ బంధనాల్లో ఆత్మ వెళ్ళిపోతూ ఉంది. పంచతత్వాల భారం పెరిగే కొద్దీ ఇది మృత్యులోకంలాగా అయిపోయింది. అంటే మృత్యులోకంలో మరి అంత దుఃఖము, అశాంతి ఉంటుంది. ఒక్కసారిగా మృత్యులోకం మారిపోయింది. అందుకనే నేను బేహద్ ఆత్మలకి చెప్తూ ఉన్నాను,
ప్రతి ఒక్క దానిని మీరు హద్దులో కాకుండా బేహద్దులో ఆలోచించండి. హద్దులో మీ యొక్క పరివారం నా పరివారం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు బేహద్దుగా ఆలోచించి బేహద్దులో అంటే విశ్వంలోని ఆత్మలందరి యొక్క కళ్యాణం జరగాలి అని సంకల్పం చేయండి. ఏదైతే మీ వాళ్ళ గురించి మనసులో సంకల్పం చేస్తూ ఉంటారో దీన్ని ఉన్నతంగా ఆలోచించటం నేర్చుకోండి. బేహద్దు విశ్వ పరివర్తన జరగాలి అని ఆలోచించండి. ఆత్మలందరి యొక్క కళ్యాణం జరగాలి అని ఆలోచిస్తూ ఉంటే చక్కగా వాతావరణం లోపల మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ సంకల్పంతో మరి పరం లైట్ పరం పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సైన్స్ పరంగా కూడా సైన్స్ వాళ్ళు అనేక గెలాక్సీలు కలిసి ఒక యూనివర్స్ అని చెప్పడం ప్రారంభించారు. మరి అనేక సోలార్ సిస్టంలు ఒక గెలాక్సీలో ఉంటే అనేక గెలాక్సీలు ఒక యూనివర్స్లో ఉన్నాయి. బేహద్దు విశ్వము అంటే ఎంత పెద్దదో ఏంటో ఆలోచించాలి అంటే బేహద్దు జ్ఞానం వినాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనం గెలాక్సీ కాదు, యూనివర్సులు కాదు, పూర్తి మల్టీ యూనివర్స్ మొత్తం మృత్యులోకంగా అయిపోయింది కనుక మృత్యులోకము అంటే పంచతత్వాల ప్రపంచం, అమరలోకము అనగా పరమతత్వాల ప్రపంచం. ఈ యొక్క పంచతత్వాల ప్రపంచాన్ని అమరలోకంగా తయారు చేయాలి అనగా మల్టీ యూనివర్స్ను పూర్తిగా పరమతత్వాల ప్రపంచంగా తయారు చేయటమే మన లక్ష్యం. ఇది మీ యొక్క ఆత్మ శక్తితోటే జరుగుతూ ఉంది. ఆత్మకి ఎలా శక్తి వస్తుంది? బేహద్ బాప్ని ఆల్మైటీ అథారిటీని జ్ఞాపకం చేస్తే పవర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు సంకల్పంతో వాయుమండలాన్ని మార్చవచ్చు. బాపూజీ చెప్పిన విధానం అనుసారంగా మీరు పురుషార్థం చేస్తూ లక్ష్యాన్ని బేహద్దులో ఆలోచించండి. హద్దు నుండి దాటుకొని బేహద్దులోకి వెళ్ళాలి అని బేహద్దు పిల్లలందరికీ కూడా బాపూజీ ఇచ్చినటువంటి ఇషారాని మీరు అర్థం చేసుకోండి. अच्छा परम शांति, नमस्ते। तो ऐसी तरह ये हमारे शास्त्रों में, वेदों में, उपनिषदों में ये पढ़ाई है। मुक्ति पाने के लिए पढ़ाई है, ब्रह्म ज्ञान है जी। तो ब्रह्म ज्ञान लेना पड़ता है। बिना ज्ञान तो कुछ भी तुम पा नहीं सकते। अब जीवन मुक्ति के बारे में बताएं। देखो, जीवन मुक्ति माना ज्ञान के अंदर इसका मतलब ये होता है। ये बात आपने ही समझाई, आज तक हमने कहीं ये बात नहीं पढ़ी, नहीं, यही आपने बताया था कि ये सबसे उच्च अवस्था है। हाँ, तो जीवन मुक्ति अवस्था महान ऊंची अवस्था होती है। ओके। जैसे एक मनुष्य है जी, उसको होता है कि मैं पुरुषार्थ करके जीवन मुक्ति में मुझे जाना है जी। तो धीरे धीरे मनुष्य अवतार पुरुषार्थ करके ब्रह्म स्वरूप को याद करता है जी, या गीता के भगवान को याद करता है, मगर गीता का भगवान कृष्ण को शरण में जाता है जी। तो वो गीता का भगवान कौन? जी। जो तुम्हें जीवन मुक्ति अंदर जाना है तो कहाँ जाना है? तुम्हें पहले तो जीवन मुक्ति अवस्था क्या है? जीवन मुक्ति अवस्था माना अमरलोक। क्या? अमर पद जी, जहां तुम आत्मा मुक्त अवस्था में रहती है। कहाँ? परम धाम। ओके। जहां आत्मा मुक्त अवस्था होती है, अमरलोक। तो आत्माएं मुक्त हो जाती है। आत्माओं के साथ कर्म बंधन कोई नहीं होता। ओके। आत्माओं का जब कर्म बंधन होता है, कर्मातीत अवस्था होता है, तब उसको जीवन मुक्ति की अवस्था कहते हैं। जब कोई भी कर्म बंधन, तब आत्मा परम धाम में चली जाती है। आत्मा कैवल्य अवस्था निराकारी होती है। तो ये कृष्ण का भगवान जो है, गीता का भगवान जो है, वो ऑलमाइटी ऑथोरिटी है। उसने बोला मुझे सूर्य की भांति मेरी परम तत्व की रोशनी है, सूर्य की भांति मुझे याद कर, निराकार परम प्रकाश को याद कर। क्या कर? मैं हूं निराकार परम प्रकाश को याद कर, तो मैं तुझे अंत में तुझे कहाँ ले जाऊंगा? परम धाम में, उच्च पद में ले जाऊंगा। परम धाम में माना जीवन मुक्ति, जहाँ जीवन है मगर कर्म बंधन नहीं है, इसलिए मुक्ति है। कर्म बंधन से मुक्ति, ऐसी आत्मा की स्टेज, उसको जीवन मुक्ति कहते हैं। कोई कर्म बंधन नहीं, निराकारी अवस्था। जब निराकारी अवस्था होता है तब ज्ञान स्वरूपम होती है, दिव्यानंद स्वरूपम होती है। तब आत्मा दिव्य अनुभव करती है, दिव्य स्वरूप का अनुभव करती है। दिव्यानंद स्वरूपम, निजानंद स्वरूपम, परमानंद स्वरूपम, परम आनंद का अनुभव करती है। उसको जीवन मुक्ति कहते हैं। इससे आगे और भी परम 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 महाअमरलोक है। मल्टीवर्स के ऊपर भी जाओ, मल्टीवर्स जो है उससे ऊपर भी जाओ, जहाँ ऑलमाइटी ऑथोरिटी रहता है, उसके पास जाओगे तो ऊंचते ऊंच परम धाम है।
तो उसको परमानेंट अमरलोक कहेंगे। क्या? परमानेंट जीवन मुक्ति। क्या? जी। बेहद की जीवन मुक्ति कहेंगे। क्या कहेंगे? जी। मुक्ति, महामुक्ति, परम महामुक्ति, परम 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 महामुक्ति, और अंत में बेहद की जीवन मुक्ति। माना बेहद का अमरलोक कभी भी जीवन मरण के चक्र में नहीं आएंगे, ऊंचे उन परम धाम में चले जाएंगे। బేహద్ పరం మహాశాంతి బాపూజీ ముక్తి, జీవన్ముక్తి, బేహద్ ముక్తి, జీవన్ముక్తి గురించి చెప్తున్నటువంటి హిందీ వీడియో క్లిప్పింగ్ మీరు ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం అనంతబాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు. ముక్తి గురించి, జీవన్ముక్తి గురించి కొద్దిగా వివరించండి బాపూజీ అని. బాపూజీ అంటూ ఉన్నారు, మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ శాస్త్రాల్లోనూ బ్రహ్మ జ్ఞానంలో ముక్తి గురించి ఉండనే ఉంది. ముక్తి పొందటం ఎలాగా తెలుసుకోవాలి అంటే, పొందాలి అంటే బ్రహ్మ జ్ఞానం తప్పకుండా వినాల్సిందే. జ్ఞానం లేకుండా మీరు ఏమీ పొందలేరు. ఇక జీవన్ముక్తి కోసం కూడా మరి జ్ఞానం కావాల్సిందే. ఇదే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థితి అంటున్నారు బాపూజీ. అయితే అనంతబ్బాయి అంటున్నారు, బాపూజీ జీవన్ముక్తి ఇంత ఉన్నతమైన స్థితి అనేది మీరే చెప్తున్నారు, ఇంకా ఎవరు దీని విషయం ఇంత గట్టిగా ఒక్కడి నుంచి చెప్పలేదు అని అంటూ ఉన్నారు. మరి బేహద్దు జ్ఞానము, బేహద్దు ప్రాప్తినివ్వటానికే కదా అన్నిటికంటే ఉన్నతమైంది జీవన్ముక్తి యొక్క స్థితి. ఇంకెవరి దగ్గర లేదు అంటే ఎవరు జీవన్ముక్తిని పొందిన వాళ్ళు లేనేలేరు. అందుకనే ఈ స్టేజ్కి చేరుకోవాలి అంటే ఉన్నతమైన జ్ఞానం కావాలి. మానవులైనా సరే మేము పురుషార్థం చేసి ఉన్నతమైన జీవన్ముక్తిని పొందాలి అనుకున్నప్పుడు బ్రహ్మ జ్ఞానమును వింటూ ఉంటారు. తర్వాత గీతా భగవంతుడిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇకపోతే గీతా భగవంతుడెవరు అంటే కృష్ణుడు అనుకొని భావించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొంతమంది గీతా భగవంతుడు మరి నిరాకార పరబ్రహ్మ అంటూ నిరాకారాన్ని స్మృతి చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంతకు గీతా భగవంతుడు ఎవరు అంటే ఆల్మైటీ అథారిటీ. మీరు జీవన్ముక్తిలోకి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని పురుషార్థం చేయండి. జీవన్ముక్తి అంటే అమరలోకం. ముక్తి అన్న ఈ మృత్యు లోకంలోనే ఉండటం, కానీ జీవన్ముక్తి అంటే పరమతత్వాల అమరలోకాల్లోకి వెళ్ళటం. అది ఎప్పుడూ అవినాశిగా ఉండేది. అమర పదవిని పొందటం. ముక్త అవస్థలో ఉండటం అంటే అక్కడ కూడా జీవిస్తున్న ఆత్మ చైతన్యవంతంగా ఉంటుంది, కానీ ముక్తావస్థలో ఉంటుంది, అమరలోకంగా. కనుక అక్కడ ఆ ముక్తావస్థ అయినా జీవన్ముక్తి అయినా కథం అనేది కాదు. ఆత్మలో ఎప్పుడైతే కర్మ బంధన అనేది ఉండదో, కర్మాతీత స్థితిని పొందుతూ ఉంటుందో, నిరాకరి స్టేజిని పొందుతూ ఉంటుంది. దీన్నే కైవల్య స్టేజి అని కూడా అంటూ ఉంటారు. ఇది గీతా భగవంతుడైన ఆల్మైటీ అథారిటీ చెప్తూ ఉన్నారు. గీతలో కూడా కృష్ణుడు ద్వారా చెప్పించడం జరిగింది. సూర్యుల్లాగా మీరు నా పరమతత్వాల యొక్క ప్రకాశమును అనగా నిరాకారి పరబ్రహ్మ పరమేశ్వరుని స్మృతి చేస్తే నేను మిమ్మల్ని అంతిమంలో పరంధామానికి తీసుకొని వెళ్తాను, పరం పదాన్ని ఇస్తాను అని చెప్పారు. పరంధామము అనగా జీవన్ముక్తి స్థితి. అక్కడ కర్మ బంధనాల నుండి ముక్తి అవుతూ ఉంటుంది. ఇలా పరంధామంలో ఉండటము అంటే జీవన్ముక్తి స్టేజిని పొందటం. నిరాకారి రూపంలో ఉంటే ఆత్మ జ్ఞాన స్వరూపంగా ఉంటూ ఉంటుంది, దివ్యానంద స్వరూపంగా ఆత్మ అయిపోతూ ఉంది. అందుకనే ఆత్మ సదా నిత్యానంద్, దివ్యానంద్, పరమానంద్, నిజానంద్ స్వరూపము కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి జీవన్ముక్తిలో ఉండటము అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో పరంధామంలో జీవన్ముక్తి అయితే, ఇక్కడ ముక్తి అయితే సాధారణమైన ముక్తి. తర్వాత గెలాక్సీలోకి పరంధామంలోకి ఆత్మ వెళ్ళి నిరాకారి స్టేజ్లో ఉంటే కర్మబంధనాన్ని సమాప్తం చేసుకొని అది మహా ముక్తి. ఇంకా యూనివర్స్లోకి వెళ్తే అది పరం మహా ముక్తి అవుతుంది. ఇలాగా పైకి వెళ్తే అంటే యూనివర్స్ని దాటి గ్రేట్ యూనివర్స్, గ్రేట్ యూనివర్స్, ఇంకా పైకి వెళ్తే మరి బేహద్దు పరం జీవన్ముక్తి స్టేజి. ఎక్కడైతే ఆల్మైటీ అథారిటీ ఉన్నారో అది ఉన్నతమైనటువంటి పరంధామం. అది పర్మనెంట్ అమరలోకం. ఆ పరంధామము కథం కాదు, అక్కడ ఉన్నటువంటి స్టేజీ కథం కాదు.
అక్కడ ఉండే ఆత్మలు ఎప్పుడు అమరులుగానే పరమతత్వాలతోటి పరం లైట్ స్వరూపం యొక్క స్థితిలో ఉంటూ ఉంటారు. ఇక్కడికి చేరుకోవటం యొక్క స్థితిని బేహద్దు జీవన్ముక్తి అని అంటారు. బేహద్దు జీవన్ముక్తి క్రింద జీవన్ముక్తులు అనేక రకాలు ఉంటూ ఉంటాయి. బేహద్దు పరం జీవన్ముక్తి, బేహద్దు అమర్ లోకానికి బేహద్దు పరం జీవన్ముక్తి పొందితే వాళ్ళు మళ్ళా ఎప్పుడూ కూడా జన్మ మరణ చక్రంలోకి రారు. కాబట్టి ఆత్మ లక్ష్యం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి పొందాలి అని. ఈ లక్ష్యం కూడా వారి యొక్క ఆత్మలో ఉన్న రికార్డింగ్ని బట్టి, కెపాసిటీని బట్టే ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఆత్మ లోపల ఎక్కడైతే ఎనర్జీ ఛార్జ్ అయి ఉంటుందో, మరి ఎక్కడి నుండి అయితే వచ్చారో, ఏ రచయిత ద్వారా రచయించబడ్డారో వాళ్ళ పవరే వీళ్లకు ఉంటుంది. అక్కడ వరకే చేరుకోగలరు. కాబట్టి ఎన్ని రకాలుగా ముక్తి, మహాముక్తి, పరం మహాముక్తి, జీవన్ముక్తి, బేహద్దు జీవన్ముక్తి, మహాజీవన్ముక్తి అనే విషయాన్ని నేను తెలుపుతున్నాను అని అంటూ ఉన్నారు బాపూజీ. ఇప్పుడు ఇంకా జన్మరణ చక్రంలోకి రాకుండా అమరలోకంలో పరంధామంలో ఉండాలి అంటే బేహద్దు బాపూజీ చెప్పినట్టుగా వింటూ పురుషార్థం చెయ్యండి. నమస్తే, పరం శాంతి.